సార్ ఎగ్జాక్ట్లీ ఈ పెయిన్ మెడిసిన్ అంటే ఏంటి సార్? అంటే జనరల్‌గా ఏంటంటే ఒక నొప్పి ఎక్కడన్నా వచ్చిందనుకోండి. అది కడుపుకి సంబంధించిందని డెనల్ సర్జరీ డాక్టర్ చూస్తాడు. ఒకవేళ కాళ్ళకి, చేతులకి అనుకోండి ఆర్థోపెడిక్స్ డాక్టర్ గాని, నరాల డాక్టర్, న్యూరాలజిస్ట్ గాని చూస్తారు. దాని గురించి మనం డయాగ్నోస్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అని చేస్తాం. బట్ ఈ పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్ అనే డాక్టర్ ఎక్కడ ఫిట్ అవుతారు? అండ్ అసలు ఏంటి సార్ ఈ పెయిన్ మెడిసిన్ అంటే? పెయిన్ మెడిసిన్ మోస్ట్లీ దే డీల్ విత్ క్రానిక్ పెయిన్. ఓకే. క్రానిక్ అంటే మీరు అడిగారు ఇందాక, ఈ సర్జరీ అవ్వచ్చు, లేకపోతే మీ ఆర్థోపెడిక్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా పెయిన్ క్రియేట్ చేస్తాయి. అంటే సాధారణమైన నొప్పులు. ఓకే. ఈ పెయినా లేకపోతే ఈ పెయిన్ కాని పెయినా అనేది మెజారిటీ ఆఫ్ ది అక్యూట్ పెయిన్ అంతా కూడా కన్సర్న్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేయాల్సింది. ఫిజికల్ పెయిన్ జబ్బు ఉంది, దాని నుంచి వచ్చేది పెయిన్ వచ్చింది. ఓకే. అందుకనే అదే పెయిన్ తో మా దగ్గరికి కనుక వస్తే, అంటే పెయిన్ స్పెషలిస్ట్ దగ్గరికి, వాట్ వి కాల్ ఇస్ ద రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్ అంటే మేము ఇక్కడ పెయిన్ అంటారు, మేమేదో ఇక్కడ ఈ నరము లేకపోతే ఈ మజిల్ నొప్పు దీనికి ఏదో చేయాలనే దానికన్నా కూడా ఇది ఏమన్నా హార్ట్ కి సంబంధించిందా అనేది ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అదేలేండి. అసలు పెయిన్ ఏమన్నా ఉన్నదే అవి తీసుకొని అవి ఎక్స్క్లూడ్ చేసుకున్నాకే మేము దాన్ని డీల్ చేస్తాం. ఇప్పుడు పెయిన్ మెడిసిన్ ఇస్ 40 years 35 years నుంచి పెయిన్ ప్రాక్టీస్ ఉంది. కానీ అప్పుడు ఈ గ్యాడ్జెట్స్ కానీ, ఈ అల్ట్రాసౌండ్ కానీ, ఇలాంటి టెక్నాలజీ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. మీరు ఇప్పుడు పెయిన్ మెడిసిన్ గురించి అడిగారు. పెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, పెయిన్ ఈజ్ మ్యాండేటరీ. పెయిన్ అనేది ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. పెయిన్ ఈజ్ మ్యాండేటరీ, ట్రీట్మెంట్ ఈజ్ ఆప్షనల్. ఓకే. నొప్పి అనేది దానికి అది మ్యాండేటరీ, అది వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఈజ్ ఆప్షనల్. అది మన చేతిలో ఉంది. పెయిన్ రావటం అనేది మన చేతిలో లేదు, ట్రీట్మెంట్ అనేది మన చేతిలో. ఇది స్టాయిక్ ఫిలాసఫీలో ఉంది సార్. అంటే అర్థం ఏంటంటే, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ కానీ, కోపట్టం కానీ ఏదన్నా ఏంటంటే జరిగినా సరే దానికి రియాక్ట్ అవ్వాలా లేదా అనేది ఇట్ ఇస్ ఎంటైర్లీ ఇది మన చేతిలో ఉంది. అది తగ్గించుకోవటమా, ఎంతవరకు ఇది చేయటం అనేది అది మన చేతిలో ఉంది. దాన్ని అవాయిడ్ చేయలేం కాబట్టి దీన్ని మనం ఇది మన చేతిలో ఉన్నది. పెయిన్ లో ఎక్కువ అదే అంటే పెయిన్ యొక్క సిగ్నిఫికెన్స్ కొంతవరకే పెయిన్ అనేది ఉన్నది సార్. ఇట్స్ ప్రొటెక్టివ్ మెకానిజం. నేను విజయ మేడం దగ్గర విన్నాను, చాలా మంది న్యూరాలజిస్ట్ దగ్గర విన్నాను. పెయిన్ అనేది ఏంటంటే ప్రొటెక్టివ్ మెకానిజం. మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి సార్, పెయిన్ లేదు అని అనుకోండి, ఆ దెబ్బ ఇంకా తగిలించుకుంటాం. అంతే కదా, ఇంకా వస్తానే ఉంటది. అది ఆపాలి అని అంటే మనకి నొప్పి తెలియాలి. కాకపోతే క్రానిక్ పెయిన్ ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఒక్కొక్కసారి ఎటువంటి దెబ్బ తగలకుండా, ఎటువంటి జబ్బు లేకుండా నొప్పి అనేది మనకు తెలుస్తూ ఉంటది. లోపల బాడీ టిష్యూస్ లో ఉన్న తేడాలను బట్టి నరం, ఆ టిష్యూస్ మధ్యలో నరాలు కంప్రెస్ అవటము, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ టిష్యూస్ మధ్యలో నరం కంప్రెస్ అవుతుంటే అది ఫిజికల్ పెయిన్. ప్రోలోథెరపీ అంటాం. ప్రోలోథెరపీ అని అంటే విల్ గివ్ సమ్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ ఇచ్చి అక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఆ నర్వ్ కంప్రెషన్ పోయి ఫ్రీ అవుతుంది. అది ఒక ట్రీట్మెంట్ అనమాట. అట్లాగే డ్రై నీడ్లింగ్, మీరు ఇందాక అన్నారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాదు కానీ రిఫైన్మెంట్ అనమాట. పాత రోజుల్లో ఆక్యుపెంచర్ అనో లేకపోతే ఏదో ఫిజియోథెరపిస్ట్ ఏదో నీడ్లింగ్ అది పెడతారు. అది కొంత బ్లైండ్ అనమాట. ఇప్పుడు ఇక్కడెక్కడన్నా ఒక మజిల్, ఒక ఏరియాలో ఒక పెయిన్ ఉంటే పెర్సిస్టెంట్ గా, ఆ మజిల్ కనుక ఇబ్బంది పెడుతుందని అనుకుంటే వీ ట్రై అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్, అల్ట్రాసౌండ్ కింద ఆ మజిల్ ని మేము ట్రేస్ అవుట్ చేసి కొన్ని నీడిల్స్ పాస్ చేస్తాం. డ్రై నీడ్లింగ్ టెక్నిక్ అంటాం. కొన్ని నీడిల్స్ పాస్ చేసి ఒక 15 గంట 20 నిమిషాల నుంచి తీసేస్తాం. తీసి మళ్ళీ ఒక ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ చేస్తాం. అలా ఫ్యూ సిట్టింగ్స్ లో ఆ పెయిన్ అంతా కంప్లీట్ గా మాయమైపోతుంది. దట్ ఈస్ వన్ టెక్నిక్ అన్నమాట. ప్రోలోథెరపీ ఒక టెక్నిక్. ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ఫర్ క్రానిక్ పెయిన్స్. క్రానిక్ పెయిన్. పెయిన్ మెడిసిన్ అనే స్పెషాలిటీ రీసెంట్ టైమ్స్ లో బాగా ఎవాల్వ్ అయింది. ఎంత ప్రాక్టీస్ అంటే కంప్లీట్ గా, ఇప్పుడు మీరు ఆర్థోపెడిక్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు టోటల్లీ
కన్ఫైన్ టు పెయిన్ ప్రాక్టీస్. ఓకే, వాళ్ళ ఓపీ మొత్తం పెయిన్ ఇదే ఉంటుంది అనమాట. అంటే మెయిన్లీ డీలింగ్ విత్ క్రానిక్ పెయిన్, క్రానిక్ దీర్ఘకాలిక నొప్పులు. అంటే అక్యూట్ పెయిన్స్ మోస్ట్లీ ఈ స్పెషాలిటీలో ఇదైతుంది అనమాట. ఓకే, క్రానిక్ పెయిన్ కే ఈ పెయిన్ మెడిసిన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆల్ పెయిన్స్ అండర్ వన్ అంబ్రెల్లా. ఓకే, టాప్ టు బాటమ్. ఏం చేస్తారు సార్ అంటే ఈ పెయిన్ మెడిసిన్ లో? అంటే ఏదన్నా ఇంటర్వెన్షన్స్ ఉంటాయా, లేదంటే ఆల్టర్నేటివ్ మోడ్స్ లా ఉంటాయా? అసలు మీరు చెప్పిన కాన్సెప్ట్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని పెయిన్స్ ఏంటంటే ఈ క్రానిక్ పెయిన్స్ డైరెక్ట్ గా ప్రాబ్లం అనేది మనకి ఏమీ తెలియదు. సో పాలియేటివ్ గా అంటే అక్కడికక్కడ దాన్ని సర్ది చేసేయటమా, లేకపోతే ఎట్లా సార్? పాలియేటివ్ అనేది అసలు డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, పెయిన్ మెడిసిన్ కంప్లీట్ గా ఒక కాన్సెప్ట్. పెయిన్ మెడిసిన్ పాలియేటివ్ కేరు రెండు ఇంటర్లింక్డ్ గా ఉంటాయి. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ లో. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను ఆల్ పెయిన్స్ అండర్ వన్ అంబ్రెల్లా అని. సపోజ్ హెడేక్ ఉంది, ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాము, అంటే ఇక్కడ నరం. దీని మూలకాన ఇంట్రాక్టబుల్ పెయిన్ ఉంటది, భయంకరమైన నొప్పి ఉంటుంది. దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ నెర్వ్ చేయొచ్చు. ఇంటర్వెన్షన్. ఓకే, అలా పెయిన్ మెడిసిన్ మోస్ట్లీ ఇస్ ఇంటర్వెన్షనల్. ఇనీషియల్లీ స్టార్ట్ విత్ కొన్ని డ్రగ్స్ అది వాడి దాన్ని ఇది చూసుకొని ఆ తర్వాత ఎంతవరకు తగ్గిందో చూసుకొని ఆ ట్రేస్ అవుట్ చేసి ఆ పర్టికులర్ ఏరియాని ఏదైనా ఒక ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ తో కొన్ని ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా అని. నెర్వ్ బ్లాక్. ఇప్పుడు క్యాన్సర్ పెయిన్ ఉందండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటది, వాళ్ళకి చాలా ఇంట్రాక్టబుల్ గా ఉంటది, డ్రగ్స్ కి పెద్ద ఇదవ్వదు. వాళ్ళకి ఈ సియామ్ అని ఉంటుంది, ఎక్స్రే కంట్రోల్ కానీ ఈ అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో కానీ వెళ్ళి ఆ పెయిన్ మూల కారణమైన ఆ నెర్వ్ దగ్గరికి వెళ్ళి దాన్ని బ్లాక్ చేస్తాం అనమాట. కొన్ని కెమికల్స్ తో గానీ లేకపోతే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం వాటి ద్వారా గానీ దాన్ని బ్లాక్ చేసి హై ఎనర్జీ కరెంట్ అలా చేసినప్పుడు వాళ్ళకి ఒక 1-2 years చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. ఓకే, ఎస్పెషల్లీ క్యూరబుల్ కాని క్యాన్సర్లు స్టిల్ వాళ్ళకి కొంత లైఫ్ ఉంటుంది. అలా ఉన్న లైఫ్ వాళ్ళు ప్లెజెంట్ గా బతకటానికి లీడ్ చేయటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ట్రైజెమినల్ న్యూరాలజీకి మేము ఎబ్లేషన్ అని చెప్పాం. అట్లాగే ఈ క్యాన్సర్ పెయిన్స్ కి బ్లాక్స్ చేస్తాం. అలాగే రెక్టల్ క్యాన్సర్ అంటాం. తర్వాత ఇప్పుడు మీ నీ జాయింట్ లో కూడా మోకాళ్ళ నొప్పిలో కూడా ఇప్పుడు మీకు తెలుసు కదా, నీ ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా ఉంటాయి కదా. ఏదో ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఏదో కొన్ని మందులు అట్లా ఏదో జరుగుతూ ఉంటాయి. ఒక స్టేజ్కి వెళ్ళాక ఇవి ఉపయోగపడవు అని అనుకున్నప్పుడు, లేదంటే పేషెంట్ సర్జరీకి అదే చెప్తున్నా, మీరు సర్జరీ అని చెప్తారు, వాళ్ళు సర్జరీకి ఇంట్రెస్ట్ కాకపోవచ్చు, సర్జరీ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, సర్జరీకి ఫిట్ కాకపోవచ్చు, లేదు వాళ్ళ ఏజ్ చాలా ఎక్కువయ్యి ఇంకా ఇప్పుడు ఎందుకని అనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళలో ఆల్టర్నేటివ్ అక్కడ ఉన్న నెర్వ్, జెనిక్యులర్ నెర్వ్ అని అంటాం, దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేట్ చేస్తే వాళ్ళకి ఒక 1 year, 1.5 years అట్లా పెయిన్ ఫ్రీగా ఉంటారు. ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్, ఎక్స్రే కంట్రోల్ తో చేయొచ్చు. సో అంటే ఈ జాబ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మేము సర్జన్స్ కాబట్టి మేము ఏంటంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని తీసి పక్కన వేస్తాము. మీరేంటంటే ఏ కత్తిగాటు పెట్టకుండాను జస్ట్ విత్ మెషిన్స్ ఆ పెయిన్ సోర్స్ ని కట్ చేసేస్తున్నారు, అంతే కదా సార్? ఓకే. సో సార్ ఇంకా ఈ ఫ్యూచర్ అంటే పెయిన్ మెడిసిన్ లో ఒక మైల్ స్టోన్ దగ్గర ఉన్నాం, ఒక మైల్ రాయి దగ్గర ఉన్నాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు నెక్స్ట్ 5 to 10 years లో కానీ 20 years లో కానీ ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ మీరు చూడగలరు? అంటే కొన్ని ఏరియాస్లో ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ఫారిన్ కంట్రీస్లో పోల్చుకుంటే అవి ఇంకా ఎప్పటి నుంచో చాలా చేస్తున్నారు. ఇండియాలో కూడా కొన్ని సెంటర్స్లో ఎప్పటి నుంచో చాలా బాగా, అంటే ఇది డిఫరెంట్ ట్రైనింగ్ అనమాట, ఇది డిఫరెంట్ ట్రైనింగ్, డిఫరెంట్ ప్రాక్టీస్. అవన్నీ కూడా ఈ ప్రొసీజర్స్, ఇంటర్వెన్షన్స్ అన్ని బాగా కాన్ఫిడెంట్గా నేర్చుకొని చేస్తే పేషెంట్స్కి బాగా ఉపయోగం అనమాట. ఓకే. అవి వాటికే ఇప్పుడు త్రూఅవుట్
ఇండియా కానీ వరల్డ్ కానీ కొన్ని కోర్సులు కానీ కొన్ని వర్క్షాపులు కానీ ఇట్లా నేర్చుకోవటానికి చాలా ఫెసిలిటీస్ వస్తున్నాయి. పెయిన్ మెడిసిన్ మీద ఫెలోషిప్లు ఉన్నాయి. ఇప్పుడు పెయిన్ మెడిసిన్ కి డిఎం కూడా పెట్టాలని చూస్తున్నారు. సో మీరు చెప్పేది ఏంటంటే సెపరేట్ సెపరేట్లీ ఎక్స్పాండింగ్ బ్రాంచ్. ఇప్పుడు దాకా ఎక్కువ మంది దాంట్లోకి వెళ్ళలేదు, ఇప్పుడు దాంట్లోకి. సో మీరు చెప్పేది ఏంటంటే యంగ్ మెడికల్ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఈ బ్రాంచ్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ అన్ని బాగుంటాయి అండ్ పేషెంట్స్ వాళ్ళకి బాగుంటది, పేషెంట్స్ కూడా బాగా ఉపయోగం, పేషెంట్స్ కూడా మనం వాల్యూ ఇవ్వగలం ట్రీట్మెంట్ లో, అంతే కదా సార్. సార్ ఈ రీజనరేటివ్ మెడిసిన్ అంటే పునరుత్పత్తి వైద్యం అంటే కాన్సెప్ట్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది మన ఇండియాలో. అంటే ఇందులో పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అవ్వచ్చు, మూల కణాలతో చికిత్స అంటే స్టెమ్ సెల్స్ అవ్వచ్చు, ఇది మోకాళ్ళ నొప్పులు కావనివ్వండి, హిప్ పెయిన్ కావనివ్వండి. దీని స్టోరీ అసలు ఏంటి సార్? అసలు అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది రీసెర్చ్ అయితే బాగా జరుగుతూ ఉంది. ఓకే, మరి రీసెర్చ్ అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కదా. అవును సార్, చేస్తూ ఉంటారు. కాకపోతే దీనికి లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఈ ప్రొసీజర్కి ఈ ప్లేస్లో దీనికి ఈ ప్రొసీజరు లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ ఈ స్టేజ్ లేకపోతే 1 or 2 అట్లా ఉంది అనమాట. అవి కూడా గైడ్ లైన్స్ ఇయర్ మారుతా ఉంటాయి. సో ఇంకా అది డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది కానీ ఎవిడెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయి కంప్లీట్ గా మనం చెప్పలేను. ఇది బల్ల గుద్ది ఇదిగో దీనికి ఇది చెయ్యండి అనేది ఇంకా లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో అవనివ్వండి, లేదంటే వేరే సోషల్ మీడియాలో అవనివ్వండి, ఇదే రీల్స్ రన్ అవుతూ ఉంటాయి, ఈ ఇన్ఫర్మేషన్ రన్ అవుతూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులకి అసలు ఈ ఇంజెక్షన్ చేయించుకుంటే అసలు ఇంకా నొప్పులు రావు, ఆపరేషన్ అవసరం లేదు. అంటే నాకు తెలిసి కూడా నా ప్రాక్టీస్లో నేను పిఆర్పి చేస్తున్నాను, స్టెమ్ సెల్స్ చేస్తున్నాను, అందరికీ చెప్తున్నాను. అలాగా మీరు చెప్పినట్టు ఒక లెవెల్ 3 ఎవిడెన్స్ బలగుద్ది దీనికి ఇదే అన్నట్టు లేదు. కానీ కొన్ని ఇండికేషన్లో పనిచేస్తున్నాయి, కొన్ని ఇండికేషన్లో అది ఫెయిల్ అవ్వటం కాదు, మనం అది చేయకూడదు. ఒకవేళ చేస్తే వాళ్ళకి ఉపయోగం లేదు అన్నప్పుడు మనం చేయకూడదు. అది ఏదో ఇప్పుడు పేషెంట్లు అయితే వస్తారు పాపం, ఎందుకు వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి, వేరే ఆల్టర్నేటివ్ లేకపోతే, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు వస్తారు. కానీ దాన్ని డీల్ చేసేటప్పుడు మన కాన్షియస్కి అది వాళ్ళకి ఉపయోగం అంటే మనం చెయ్యాలి. లేకపోతే ఇప్పుడు ఎవరో వచ్చి ఒక ఆపరేషన్ చెయ్యండి అంటే, నీకు ఆపరేషన్ అక్కర్లేదమ్మా, నీకు అపెండిక్స్ లేదమ్మా అని చెప్పి ఎలా అయితే పంపుతామో ఇక్కడ కూడా నీకు ఇది అక్కర్లేదమ్మా అని చెప్పాలి. రియల్గా ఇండికేషన్ ఉండి మన కాన్షియస్కి మనం నమ్మి అది ఉపయోగపడుద్ది అంటే అది వేరే సంగతి. జస్ట్ వాళ్ళు వచ్చారు కాబట్టి మనం అవి ఎందుకంటే దీనికి ఏం ఎవిడెన్స్ ఉండదు కదా. తగ్గితే తగ్గిందని చెబుతాం, తగ్గకపోతే తగ్గలేదని చెబుతాము, ఏదో చెబుతాము. వాళ్ళు కూడా తగ్గలేదని ఇంకో చోటకి వెళ్తానికి. యాక్చువల్లీ సార్ ఈ అంటే మనం ఒక మెడిసిన్ ఎవల్యూషన్ కానీ, ఒక సర్జరీ ఎవల్యూషన్ కానీ ఎవిడెన్స్ బేస్డ్గా చూసుకుంటే ఏ ప్రొసీజర్ అన్నా సరే అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి అంటే టైం పడుతుంది. ఫస్ట్ అది చాలా జనాలు ఏంటంటే అట్రాక్ట్ అయిపోతారు. ఏదన్నా కొత్తది ఉంటే మనం అట్రాక్ట్ అయిపోతాం, ఆకర్షితం అయిపోతాం, ఇది పనిచేసేస్తుందేమో అని. కాకపోతే నిజంగా దాని యొక్క పనితనం ఎంత ఉంటుంది అని చెప్పి తెలియటానికి ఒక 10 to 20 years పైనే పడుతుంది. అప్పుడు దాని యొక్క ఇండికేషన్ ఈ లెవెల్లో ఉన్నది, ఈ పేషెంట్లకి ఇది చేయొచ్చు, మోకాళ్ళ నొప్పులకి పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ కానీ వీళ్ళ వరకే పనిచేస్తుంది అని గైడ్ లైన్స్ రావడానికి ఒక 10 to 20 years పైనే పడుతుంది. అప్పుడు వరకు కూడా ఏంటంటే ఇలాగా మన రీసెర్చ్ అవ్వచ్చు, గ్లోబల్ రీసెర్చ్ అవ్వచ్చు, ఏదైనా మనకి ఉన్న డేటా మొత్తాన్ని తీసుకొని ఒక దీనికి వచ్చినాక ఒక కాన్సెన్సస్, ఒక ఎవిడెన్స్ బేస్ వచ్చి టైం వచ్చినప్పుడే మనము దానికి వాల్యూ బలగుద్ది మనం చెప్పచ్చు. సో ఇక ఇన్ఫాంట్ స్టేజ్ లోనే ఉన్నది రీజనరేటివ్ మెడిసిన్ అని అంటారు. సరే, యంగ్ మెడికల్ స్టూడెంట్స్ కి ఈ అనస్థీషియా ప్రాక్టీస్ గురించి, పెయిన్ మెడిసిన్ గురించి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? నేను గత 6 years నుంచి ఇండియన్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ప్రెసిడెంట్ని. నేను మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరూ మా మీటింగ్లో అప్పుడు కలిసినప్పుడు అదే చెప్తాను, ఎక్కువ మంది ఆ బ్రాంచ్ మీదకి వెళ్ళే ఉద్దేశంగా చూసుకొని ఉండండి అని నేను చెప్తా ఉంటాను అనమాట. అంటే ఇప్పటిదాకా ఏమవుతుందంటే అనస్థీషియా బేస్గా పెట్టుకొని పెయిన్ ప్రాక్టీస్ కూడా కలిపి, ఎందుకంటే బేసిక్గా మేము అన్నీ డీల్ చేస్తుంటాం కాబట్టి అనస్థీషియా చేస్తూ పెయిన్ ఎక్కువ మంది
చాలా మంది పెద్దవాళ్ళు కూడా అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓన్లీ డెడికేటెడ్ గా పెయిన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇంకా పెరుగుతా ఉన్నారు అనమాట. కంప్లీట్ గా ఫుల్ టైం పెయిన్ ప్రాక్టీస్. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ప్రాస్పెక్ట్ అని అంటారు. అంటే ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న బ్రాంచ్ కాబట్టి చక్కగా బాగా నేర్చుకొని అన్ని ప్రొసీజర్లు కాన్ఫిడెంట్ గా చేసినప్పుడు పేషెంట్స్ కి రిజల్ట్స్ చక్కగా ఉంటాయి, ఇవ్వగలం. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు. Thank you for your valuable time, sir. Thank you.